జనంలోకి వెళ్లేందుకు జనసేన పార్టీ నిర్ణయించుకుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉండడంతో ఆ బాధ్యతల్ని సోదరుడు నాగబాబుకు అప్పగించారు. దీంతో తొలిసారిగా పొంగనూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో నాగబాబు పాల్గొని వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. తప్పు చేసిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. పెద్దిరెడ్డి అక్రమాలు అన్నీ ఇన్ని కావన్నారు. ఇలా మొత్తం మీద జనసేన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జనసేనను జనానికి మరింత చేరువ చేయడంలో భాగంగా పార్టీ అధినేత సిద్ధమయ్యారు. జనంలోకి జనసేన పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా ప్రతి నెల నియోజకవర్గాల్లో పర్యటించాలని పవన్ భావించారు. అయితే పాలనాపరమైన షెడ్యూల్ కారణంగా పవన్ బిజీగా ఉండడంతో తాను అనుకున్నది సాధ్యపడడం లేదు. అయితే ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో క్యాడర్ను నిరుత్సాహపరచకుండా ఉండాలని భావించారు. దీనిలో భాగంగా పవన్ సోదరుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును జనంలోకి పంపాలని నిర్ణయించారు. నాగబాబు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ద్వితీయ శ్రేణి నేతల్ని పార్టీలో చేర్చుకోవడం దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాల్ని ఉపయోగించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవడం కోసం పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఇదే తరహా పథకంతో అడుగులు వేశారు. ముఖ్యంగా వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ముందుగా బహిరంగ సభల్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. నాగబాబు ప్రతి ఒక్క జిల్లాలో పర్యటన చేయడం, ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేయడం, పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఇలా పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడమే కాకుండా జనసేనలోకి అందరినీ ఆహ్వానిస్తూ రాష్ట్రంలో తమ బలాన్ని పెంపొందించుకుని వచ్చే ఎన్నికల నాటికి మరిన్ని స్థానాల్లో పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన సభలో నాగబాబు హాజరై వైసీపీ నేతల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్యాయాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావన్నారు. 2 లక్షల కోట్లకు పైగా అక్రమాస్తుల్ని సంపాదించారని ఆరోపించారు. రాయలసీమ మొత్తం మీద దాదాపు 23 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఈ పెద్దిరెడ్డి. ఆయన దోచుకున్న భూముల రికార్డులు లేకుండా తన అనుచరులతో మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేయించారు. అలాగే మైనింగ్ మాఫియా తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ చేసే వాళ్ళని, న్యాయంగా ధర్మంగా మైనింగ్ చేసే వాళ్ళని బెదిరించి వారి వ్యాపారాలు దోచుకున్నారు. పుంగనూరు, మదనపల్లి, తొంబడపల్లి కేంద్రంగా అక్రమ క్వారీలు, ఇసుక, గ్రావెల్ మాఫియా నడుపుతున్నారు. తిరుపతి మఠం భూములను ఆక్రమించుకున్నాడు. వడమాలపేటలో మండలంలో గుజరాతీ వ్యాపారిని అతని కుటుంబ సభ్యులు బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. తిరుపతి నగరంలో చెరువులు ఆక్రమించారు. మద్యం అక్రమ దందా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లోనే నడిచింది. ఏపీలో కూటమిగా కలిసి పోటీ చేసినా తమ బలం పెంచుకునేందుకు జనసేన, టీడీపీ, బీజేపీలు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగువారి ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల హడావుడి అయ్యాక పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ పటిష్టత కోసం పవన్ ప్రణాళికలతో ముందుకు సాగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.